హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు వంటలు. ఈరోజు మన వీడియోలో ఈవినింగ్ స్నాక్ ఉల్లిగడ్డ పకోడీ చేస్తున్నానండి. ఇలా మీరు కూడా చల్లచల్లని వర్షంలో వేడివేడి పకోడీ చేసుకొని తినండి, చాలా బాగుంటుంది. ఇంకెందుకు ఆలస్యం, మన వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక బౌల్ తీసుకోవాలి. దాంట్లో 2 కప్పుల శనగపిండిని పోయాలి. అలాగే 1 కప్పు బియ్యం పిండిని కూడా వేయాలి. ఇప్పుడు సరిపడా కారాన్ని, తగినంత ఉప్పుని, 1 స్పూన్ ధనియాల పొడిని, మీకు అందుబాటులో ఉంటే ధనియాలను కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని చేతితో బాగా కలిసేలా కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత దీంట్లో 4 సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలని, 2 రెమ్మల కరివేపాకు కట్ చేసింది వేసుకోవాలి. అలాగే సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చీలని, కొంచెం కట్ చేసుకున్న కొత్తిమీరను వేసుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని బాగా కలిసేలా కలుపుకోవాలి. ఉల్లిపాయల్లో వాటర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి కలుపుతున్నప్పుడు నీళ్లు పోయకుండానే పిండి కొంచెం ముద్దలా అవుతుంది. ఇంకా కొంచెం ముద్దలా వచ్చేంత వరకు కలుపుతూ ఉండాలి. ఇప్పుడు పిండి ఇలా ముద్దలా వచ్చింది కదా, దీంట్లో కొన్ని నీళ్లు చల్లుకుంటూ పకోడీ వేసుకునే కన్సిస్టెన్సీ వచ్చే వరకు పిండిని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మన పిండిని కలుపుకోవడం అయిపోయింది. ఇక పకోడీలు వేసుకోవడమే. ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడే ఆయిల్ పోసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ వేడైందో లేదో తెలుసుకోవడానికి చిన్న పిండి ముద్దను వేసి చూడాలి. ఆ పిండి ముద్ద పైకి తేలినట్లయితే నూనె కాగినట్లే. ఇప్పుడు నేను చూపించినట్లు చేతితో పిండిని తీసుకొని నూనెలో పకోడీలు వేసుకోవాలి. నూనెలో వేసిన వెంటనే పకోడీలను కదపకుండా కాసేపు అలానే ఉంచుకోవాలి. మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి జల్లీతో పకోడీని అటు ఇటు కలుపుకుంటూ వేయించుకోవాలి. ఇలా పకోడీని అటు ఇటు కలుపుకుంటూ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇలా పకోడీ బ్రౌన్ కలర్ వచ్చింది. ఇప్పుడు జల్లిగంటతో తీసి వేరే బౌల్లో వేసుకోవాలి. అదే విధంగా మిగిలిన పిండితో పకోడీలు వేసుకోవాలి. ఇప్పుడు మన పకోడీలు రెడీ అయ్యాయి. దీంట్లోకి 4 రెమ్మల కరివేపాకును నూనెలో వేయించుకోవాలి. ఇప్పుడు వేయించుకున్న కరివేపాకును పకోడీలో వేసి గార్నిష్ చేసుకోవాలి. ఇప్పుడు పకోడీ పైన చాట్ మసాలా చల్లుకుంటే క్రిస్పీ ఉల్లిగడ్డ పకోడీ రెడీ అండి. ఇలా మీరు కూడా చల్లని వాతావరణంలో లేదా ఎప్పుడైనా స్నాక్ లాగా చేసుకుంటే క్రిస్పీగా చాలా బాగుంటుంది. ఇంతేనండి ఈ రోజుకి ఈ వీడియో. మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని కొత్త రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు.